గల్ఫ్ దేశాలు ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. ఎవడి మీదనో ఆధారపడి మన రక్షణ వాళ్ళకప్పజెప్పడం ఏంటి? ఇప్పటికైనా మన రక్షణ మనం చూసుకోవాలన్న ఆలోచన లేకపోతే గల్ఫ్ దేశాలు సర్వనాశనం అవుతాయి. ఇరాన్‌కి సొంత సైన్యం ఉంది. అమెరికాకు సొంత సైన్యం ఉంది. ఇజ్రాయెల్‌కి సొంత సైన్యం ఉంది. గల్ఫ్ దేశాల పోలీసే సైన్యం. ఈ మధ్యన కొంత సైన్యాన్ని పెట్టుకున్నారు కానీ చాలా లిమిటెడ్. పోలీసులకి ఎక్కువ, మామూలు జనాలకి తక్కువ. ఇప్పుడు ఇరాన్ యుద్ధం చేస్తుంటే సైన్యం లేకపోయింది. పాకిస్తాన్ వాళ్ళని అప్పడుగుతున్నారు. అమెరికా వాడిని బతిమలాడుకుంటున్నారు. వాళ్ళకేదో డబ్బులు ఇచ్చుకుంటున్నారు. ఆ డబ్బులు పెట్టి అవసరమైతే ప్రపంచంలో ఉన్నట్టు ముస్లిం దేశాలన్నిటి నుంచి తీసుకొచ్చి అక్కడ సైన్యాన్ని పెట్టుకోవచ్చు కదా! ఆఫ్ఘనిస్తాను, సిరియా ఇట్లాంటి అనేక దేశాల నుంచి ఉన్నారు కదా! ముస్లిం దేశాలే ఉన్నాయి. ఆ దేశాల్లో తిండికి కూడా గతి లేనోళ్ళున్నారు. ఓహ్! $500, $1000 ఇస్తే గనక సైన్యంలో పనిచేయడానికి వస్తారు కదా! ఆళ్ళందరిని పెట్టుకొని చేసుకోవచ్చు కదా! అప్పుడు ఇరాన్ సంగతి తేల్చుండేవాళ్ళు కదా! ఇప్పుడేమవుతున్నది? ఇరాన్ దాడులు చేస్తుంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అమెరికా ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని ఆపరేట్ చేయడానికి మాత్రం వీళ్ళ దగ్గర సైన్యం ఉన్నారు. రివర్స్ అటాక్ అన్నటువంటిది అత్యంత పరిమితంగా ఉంది. అది కూడా ఏంటి? ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి రివర్స్ అటాక్ చేస్తుంది గానీ డైరెక్ట్ యుద్ధం చేయలేకపోతున్నారు. ఇది జరిగితే శత్రువుకి బలం వస్తది. అణ్వాయుధం లేనంత వరకు భారతదేశాన్ని చులకనగానే చూశారు. అణ్వాయుధం వచ్చాక చైనా మూసుకు కూర్చుంటోంది. అమెరికా, రష్యా లాంటోళ్ళైనా సరే గౌరవం ఇస్తున్నారు. శక్తి లేని వాడి దగ్గర ఎంత డబ్బున్నా ఉపయోగం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది.